ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను ఇంటర్ విద్యార్థులు చెరిపేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యను అభ్యసించి రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో సన్మానించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామని అన్నారు. డబ్బులు లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంత్రి నారా లోకేష్తో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించడంతో తాము మంచి ఫలితాలు సాధించామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై లోకేష్ భరోసా కల్పించారని తెలిపారు. తమతో లోకేష్ ఎక్కువ సమయం గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. లోకేష్తో ఇంటరాక్ట్ అవడంతో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు. పిల్లలు మారుతుంటే తల్లిదండ్రుల ముఖంలో చూసిన నవ్వు నిజంగానే ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ గర్వంగా ఉన్నారు. మా పిల్లలు ఇది సాధించారు. అనేక ఇబ్బందులున్న సమాజంలో కొంతమంది చిన్న చూపు చూసిన పిల్లలు సాధించారు అనేది నాకు మీ అందరిలో కనపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈరోజు పిల్లలు ఈ స్థాయికి వచ్చారు. సో ఈరోజు పిల్లల పైన కూడా బాధ్యత ఉంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. రాబోయే బ్యాచెస్, మీ తర్వాత వచ్చే బ్యాచెస్ చాలా మెరుగుపెడతాయని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి ఒక అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీ సక్సెస్ ప్రభుత్వంతో పాల్పంచుకుంటాం, మీ అందరం కూర్చుని ఉంటాం అనేది నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మీరు ప్రయోజకులుగా మారాలి. మీ కెరియర్ యూ షుడ్ డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై. కానీ ఎక్కడి నుంచి మొదలైందో మర్చిపోకూడదు.